సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. గాంధీ ఆసుపత్రిలో బయట ఇంచు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా ఓపీ వార్డు విభాగాల వైద్య సేవలు నిలిపివేసినట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. పలు డిమాండ్లతో ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చిన జూడాలు నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టారు. సకాలంలో స్టైఫండ్ చెల్లించడం, సూపర్ స్పెషాలిటీ సీనియర్ వైద్యులకు గౌరవ వేతనం, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల భద్రత, నీట్లో 15% రిజర్వేషన్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించడం, ఆసుపత్రిలో మౌలిక వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, నూతన వసతి గృహాల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. ప్రస్తుతం మనం ఇప్పుడైతే హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఈ రోజు నగరంలో పలు హాస్పిటల్ దగ్గర కూడా ఇప్పుడు డాక్టర్లు అయితే ధర్నా చేపట్టారు. ఈ రోజు ఎందుకు అంటే మరి హాస్పిటల్లో సరైన వసతులు కల్పించలేదు, అలాగే మాకు స్టైఫండ్లు కూడా మాకు పెంచాలి అనే ఇదితోటి కూడా మరి డాక్టర్లు అయితే ముందుగానే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ నోటీసులకు స్పందించిన ప్రభుత్వానికి అయితే మరి ఈ రోజు ధర్నా చేపట్టారు కూడా. మరి ఎందుకు ఏంటి, అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి, మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, అసలు మీ డిమాండ్లు ఏంటి? ఇది డిమాండ్లు ఇప్పుడు కొత్తగా ఉన్న డిమాండ్లు ఏం లేవండి. గత సంవత్సరం నుంచి ముందు డాక్టర్స్ నుంచి వస్తున్న డిమాండ్స్, కామన్ డిమాండ్స్ ఇవన్నీ. ద మెయిన్ డిమాండ్ వచ్చేసి రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్. మా గవర్నమెంట్ జూనియర్ డాక్టర్స్కి ఇచ్చే జీతాలు ఏవైతే ఉన్నాయో అవి స్టైఫండ్ రూపంలో ఇస్తారు, కానీ అది మాకు ప్రతి నెల క్రెడిట్ అవ్వదు. ఎప్పుడు చూసినా ఒక 4 నెలలు 5 నెలలు ఆలస్యం అయి క్రెడిట్ అవుతాయి. ఆ క్రెడిట్ కూడా ఎప్పుడు అవుతాయి? జూనియర్స్ డాక్టర్స్ నుంచి ఏదన్నా సమ్మె నోటీసులు అందుతాయి, కానీ ఈ రోజు స్టైఫండ్స్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు ఈ నిర్లక్ష్యం డాక్టర్ల మీద? డాక్టర్లు అనే వాళ్ళు కొంతమంది ఉంటారనే, వాళ్ళు స్మూత్గా ఉంటారనే మాకు అర్థం కాదు. బట్ ఇప్పుడు మాకు వచ్చిన ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్, నాట్ స్టైఫండ్, రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్ కావాలి. మేము ఎవ్రీ మంత్ ఇలా వేచి ఉండలేము ఈ స్టైఫండ్స్ కోసం. ఇంకొక డిమాండ్ వచ్చేసి, సో ఈ స్టైఫండ్ క్రెడిట్ అవ్వడానికి మాకు గ్రీన్ ఛానల్ అనేది కావాలి. ఎవ్రీ నెల ఒక 5 నుంచి 10 తారీఖు మధ్యలో మిగతా ఎంప్లాయీస్కి ఎలా అయితే జీతాలు వస్తున్నాయో ఒక ఎమర్జెన్సీ సర్వీస్ అందించే డాక్టర్లకు కూడా, జూనియర్ డాక్టర్లకు కూడా అదే విధంగా టైంకి వేతనాలు ఇవ్వాలని మా మొదటి డిమాండ్. దానికోసం ఒక గ్రీన్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలి. మన పక్క స్టేట్లో ఆంధ్ర కేరళ స్టేట్లో ఈ ఛానల్ ఆల్రెడీ ఉంది, దే ఆర్ ప్రాసెసింగ్ ఇట్. దాని ద్వారానే వాళ్ళ జూనియర్ డాక్టర్లు వాళ్ళ జీతాలు అందుకుంటున్నారు. మరి ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకు వీలుబాటు అవ్వట్లేదు, అర్థం కావట్లేదు. ఈ డిమాండ్ అనేది మేము లాస్ట్ మంత్ ఆల్రెడీ గవర్నమెంట్కి సమ్మెకి వెళ్తామని నోటీసులు ఇచ్చినప్పుడు హెల్త్ మినిస్టర్ గారు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మా రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో సార్ విన్నారు, సార్ సానుకూలంగా స్పందించారు. కాకపోతే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మీరు ఇప్పుడు సమ్మెకు వెళ్ళొద్దు, వన్స్ ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినప్పుడే విల్ డిస్కస్ అండ్ విల్ పుట్ ఇట్ ఆన్ ద పేపర్ అని చెప్పడం జరిగింది. మేడం, మీరు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు కదా, అసలు మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఈ ధర్నా చేపట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్ట్రైక్ స్టార్ట్ చేసింది అయితే ఫస్ట్ రెగ్యులరైజేషన్ స్టైఫండ్స్ కోసం స్టార్ట్ చేసాం. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, జనవరి నుంచి వీఆర్ ఆస్కింగ్ ఫర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్. చేస్తాం అంటున్నారు తప్పితే మేలో కూడా ఇలాగే స్టార్ట్ అయింది. ఎలక్షన్ కోడ్ అన్నారు, ఆగాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది, బట్ ఇంతవరకు అయితే ఎవరు పట్టించుకునేది లేదు. చర్చలు జరుగుతున్నాయి, కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఒక పూర్తిగా నమ్మకం అనేది అయితే మాకు క్రియేట్ చేయట్లేదు ఎవరు. గవర్నమెంట్ సైడ్ ఉండేది అసలు రెస్పాన్స్ మాకు సాటిస్ఫైయింగ్గా లేదు. అది ఒకటి స్టైఫండ్స్ కోసం. ఇంకొకటి ఫెసిలిటీస్ కోసం చేస్తున్నామండి. మాకు డ్యూటీస్ అప్పుడు ఉండడానికి ఒక రూమ్స్ లాగా కానీ, లేదంటే హాస్టల్స్లో యూజీ పిల్లలు కానీ పీజీస్ కానీ ఉన్న స్ట్రెంత్కి, అంటే ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది, 250 అయింది. ఇప్పుడు ఉన్న స్ట్రెంత్కి ఉన్న రూమ్స్కి అసలు బ్యాలెన్సింగ్ అనేది లేదు. ఒక రూమ్లో డామ్స్లో వేయడం. ఇప్పుడు మేము పని చేయాలన్నా మాకు ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా, ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండట్లేదు. ఫర్ ఏ వీక్ 36 to 48 hours డ్యూటీ షిఫ్ట్స్ చేస్తున్నాం, రోజు వార్డ్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు కూడా ఎమర్జెన్సీస్ ఏం బాయ్కాట్ చేయలేదు, ఓన్లీ ఓపీ అండ్ ఎలెక్టివ్స్ బాయ్కాట్ చేసాం.
దీని మీద కూడా ఒక లుక్ అనేది కావాలి. ఇంకొకటి ఉస్మానియా న్యూ బిల్డింగ్ ఇప్పుడు కాదు, దగ్గర 10-15 ఇయర్స్ నుంచి యూఆర్ ఆస్కింగ్ ఫర్ ఉస్మానియా బిల్డింగ్స్. మీరు ఒక్కసారి ఉస్మానియా హాస్టల్లోకి వెళ్ళి కెమెరా పెట్టారంటే యూ కాంట్ ఈవెన్ స్టే ఫర్ 5 minutes. మొత్తం పీజియన్స్ ఇదే ఉంటుంది, మొత్తం యూ కాంట్ ఈవెన్ వాక్. సో ఇప్పుడు ఉస్మానియా అంతా లీకింగ్ గా ఉంది, కూలిపోతున్నాయి బిల్డింగ్స్. పేషెంట్స్ ఇటు నేను ఎక్స్పీరియన్స్ చేసింది, పేషెంట్స్ ఇక్కడికి వస్తారు, ఉస్మానియా నుంచి ఇక్కడికి వస్తారు. ఎందుకు వెళ్ళలేదంటే మేము ఉస్మానియాకి వెళ్ళామంటారు, పేషెంట్సే అంటారు ఈ మాట. ఎందుకంటారంటే మేము అక్కడ ఉండలేం మేడం అంటారు. ఇప్పుడు 2 hospitals ఆర్ బిల్ట్ ఇన్ హైదరాబాద్ టు షేర్ ద కేస్ లోడ్. ఎక్కడెక్కడి నుంచో కరీంనగర్ ఇన్ని చోట్ల నుంచి రెఫర్ అయ్యి వస్తారు. 2 hospitals షేర్ చేసుకోవాల్సిన లోడ్ మొత్తం గాంధీ ఒక్కటే షేర్ చేసుకోవాలి అంటే వీ కాంట్ డీల్ విత్ దట్ పేషెంట్స్. ఒక్కసారి మిడ్ నైట్ కనుక మీరు చూసారంటే టేబుల్ మొత్తం నిండిపోయి ఉంటుంది. మేమున్న డాక్టర్స్ డీల్ చేయలేము, ఇదొకటి. సో ఉస్మానియా బిల్డింగ్ వస్తే వీ కెన్ షేర్ అండ్ వీ కెన్ కాంట్రిబ్యూట్ అవర్ సర్వీసెస్. చూస్తున్నాం కదా, మరి వాళ్ళ డిమాండ్లు అంటూ కూడా మేము డిమాండ్ చేయట్లేదు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ డాక్టర్లు. అయితే ఇక్కడ ఎలాంటి వసతులు కూడా లేవు, ఇంకా మాకు ఓపిక నశించిపోయింది, మా వల్ల కావట్లేదు, మాకు ఎలాంటి వసతులు లేక చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము. ప్రజలకు ఇప్పుడు పేషెంట్లకి ఇప్పుడు మేము సేవలు చేయాలన్నా అందించలేకపోతున్నామని వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తూ కూడా ఇప్పుడైనా స్పందించాలి ప్రభుత్వం అని ఇక్కడ డాక్టర్లు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రవితో నిర్మలా 60.